అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజుల భూమిగా, కోటల నిలయంగా, ఇంకా అద్భుతమైన సంస్కృతికి పెట్టింది పేరైన రాజస్థాన్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని కథేంటి, దాని ప్రత్యేకత ఏంటో వివరంగా చూద్దాం. ఈ మాటల్లోనే ఉంది అసలు విషయం. రాజస్థాన్ కేవలం ఒక ప్రదేశం కాదు, అదొక ఫీలింగ్. మరి ఆ అనుభూతికి కారణమేంటి? అది ఎక్కడ్నుంచొస్తోంది? ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ రాజసం, ఆ వైభవం కదా. అసలీ భావనకు మూలమేంటి, దాని వెనుకున్న కారణాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. చూడండి, రాజస్థాన్ రాష్ట్రమంటేనే గొప్ప సాంస్కృతిక వారసత్వం. ఈ చిత్రంలో కనిపిస్తున్న హవా మహల్ లాంటి అద్భుతమైన కట్టడాలు, అక్కడి కళలు, ప్రజల జీవనశైలి ఇవన్నీ కలిసే ఆ రాజసం అనే ఫీలింగ్ని మనకు కలిగిస్తాయి. సరే, మరి రాజస్థాన్ అనే పేరు వెనుకున్న అసలు అర్థమేంటి? దాని భౌగోళిక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే పేర్లోనే అంతా ఉంది. రాజా అంటే రాజు, స్థాన్ అంటే ప్రదేశం, అంటే ఇది అచ్చంగా రాజులు పరిపాలించిన భూమి అన్నమాట. అందుకే దీన్ని ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని పిలుస్తారు. ఇక్కడ మీకు చిన్న ప్రశ్న. మన దేశంలో ఏరియా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? చాలామంది తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం ఇది రాజస్థాన్ సైజ్ ఎంత పెద్దదో చెప్తుంది. గెస్ చేయండి. ఎస్, మీరు అనుకున్నదే రాజస్థాన్. భారతదేశంలో వైశాల్యం ప్రకారం ఇదే అతిపెద్ద రాష్ట్రం. ఈ ఒక్క విషయం చాలు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. ఓకే, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఇది మన దేశానికి వాయువ్య దిశలో ఉంది, వైశాల్యంలో అన్నింటికన్నా పెద్దది. ఇక దీని గొప్ప సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇంత పెద్ద రాష్ట్రం, మరి ఈ ఆధునిక రాజస్థాన్ రాష్ట్రం అసలు ఎలా ఏర్పడింది? దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కథే ఉంది. ఆ చారిత్రక ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూస్తున్న రాజస్థాన్ నిజానికి 4 పెద్ద సంస్థానాల కలయిక. అవేంటో చూద్దామా? ఈ ప్రయాణంలో మొదటిది జైపూర్. మనందరికీ పింక్ సిటీగా తెలుసు కదా, ఆ నగరమే ఇది. ఆనాటి సంస్థానాల్లో ఇది చాలా ముఖ్యమైనది. రెండవది జోధ్పూర్. దీన్నే బ్లూ సిటీ అని కూడా అంటారు. తనదైన నిర్మాణ శైలితో, చరిత్రతో ఇది మరో కీలకమైన సంస్థానం. ఇక మూడోది గోల్డెన్ సిటీ జైసల్మేర్. తార్ ఎడారి మధ్యలో ఉండే ఈ నగరం తన కోటకి, ఇసకరాయి కట్టడాలకి చాలా ఫేమస్. ఫైనల్గా నాలుగవది బికనీర్. ఈ సంస్థానం కూడా తన కోటలు, రాజభవనాలతో రాజస్థాన్ చరిత్రలో చాలా కీలక పాత్ర పోషించింది. సో ఈ 4 పవర్ఫుల్ సంస్థానాలు అంటే జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్ ఇంకా బీకనీర్ ఇవన్నీ 1949లో కలిసిపోయి మన ఆధునిక రాజస్థాన్ రాష్ట్రానికి పునాది వేశాయన్నమాట. అసలు ఈ చారిత్రక విలీనం ఎప్పుడు జరిగింది? ఆ డేట్ ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తేదీని గుర్తుపెట్టుకోండి, మార్చి 30, 1949. సరిగ్గా ఇదే రోజున రాజస్థాన్ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది. ఒక గొప్ప రాష్ట్ర ప్రయాణానికి ఇది ఆరంభం. అయితే ఆ చారిత్రాత్మక రోజునే ఈరోజుకి ఎలా గుర్తు చేసుకుంటున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎంత సింపుల్గా ఉందో. మార్చ్ 30, 1949న రాష్ట్రం ఏర్పడింది కదా. అందుకే ప్రతి ఏటా అదే మార్చ్ 30న రాజస్థాన్ దినోత్సవంగా జరుపుకుంటారు. చూసారా, చరిత్ర ఎలా వేడుకగా మారిందో. ఈ వేడుకకు అధికారికంగా ఒక పేరు కూడా ఉంది, రాజస్థాన్ దివస్ అని పిలుస్తారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ తమ మూలాలను, తమ వారసత్వాన్ని గుర్తు చేసుకునే ఒక స్పెషల్ డే అన్నమాట. మరోసారి గుర్తు చేసుకుందాం, రాజస్థాన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సమాధానం ఏమై ఉంటుంది? కరెక్ట్, మార్చి 30. ప్రతి సంవత్సరం మార్చి 30న రాజస్థానంతా పండుగ వాతావరణముంటుంది. సో మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్ళీ వచ్చాం. శాశ్వతంగా నిలిచిపోయే రాజసం అనే మాటకి ఇప్పుడు మనకు అసలైన అర్థం తెలుస్తోంది. ఆ ఫీలింగు కేవలం అక్కడ కోటల్లోనో, ప్యాలెస్లలోనో లేదు, దాని పుట్టుకలో, దాని చరిత్రలో కూడా ఉంది. చివర్గా ఒక విషయం ఆలోచిద్దాం. ఏదైనా ఒక ప్రదేశం యొక్క చరిత్రను, దాని పుట్టుకను తెలుసుకున్నప్పుడు ఆ ప్రదేశాన్ని మనం చూసే దృష్టి, మనం పొందే అనుభూతి నిజంగా మారతాయా? ఎలా మారతాయి? ఆలోచించండి.